శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన కాణాదులిచ్చిన వైశేషిక సూత్రాల్లో తృతీయ అధ్యాయాన్ని కొంతవరకు చూసుకున్నాము. ప్రథమ ఆహ్నికలో ఉన్నాము. ఇప్పుడు ఆత్మ గురించి తెలుసుకోవడానికి తాపత్రయపడుతున్నాము. ఇది ప్రథమ అధ్యాయంలో ప్రథమ ఆహ్నిక. అసలు మనము వీళ్ళ సూత్రాలు, మన వైశేషికుల సూత్రాలు చూడ్డం మొదలుపెట్టిన కొత్తలో వాళ్ళు మనకేం చూపించారంటే, కొన్ని ద్రవ్యాలుంటాయి, కొన్ని గుణాలుంటాయి, కొన్ని కర్మలుంటాయని చెప్తూ ఈ 3 సూత్రాల్లో పృథివీ, ఆపస్, తేజస్, వాయు, ఆకాశ, కాల, దిక్ అని ఒక 7, వాటితో పాటే ఆత్మ 8, మనస్సు 9 అని 9 ద్రవ్యాలు చెప్పారు. ఇందులో ఇంతవరకు మొదటి అధ్యాయం దాని 2 ఆహ్నికల్లో, ద్వితీయ అధ్యాయం దాని 2 ఆహ్నికల్లో, మొత్తం 4 ఆహ్నికల్లో ఒక 150, 160 సూత్రాల్లో ఈ 7 విషయాల గురించి ఐడెంటిఫై చేశారు దిక్కు వరకు. దిక్కు, కాలము, ఆకాశము, వాయువు, తేజస్సు, ఆప, నీళ్లు, పృథివీ మొత్తం 7 చూశారు. ఇవి ఎందుకు ద్రవ్యాలు, వాటిలో ఉన్న గుణాలేంటి, వాటికున్న కర్మలేంటి, మళ్ళీ వాటిలో సామాన్యమేంటి, విశేషమేంటి, సాధర్మ వైధర్మ్యాలేంటి అని ఈ విషయాలన్నీ చెప్తూ చూపిస్తూ వచ్చారు. ఇంకా ఈ 3వ అధ్యాయం మొదలుపెట్టి మొదటి ఆహ్నిక నుంచి ఆత్మ గురించి చూస్తున్నారు. ఆత్మను చూడాలంటే మనసు కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి మనసుని ఆత్మని కలిపి చూస్తూ ఇంతకి వాళ్ళు ఆత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ అధ్యాయంలో. పోయిన వారం ఆత్మ గురించే చూస్తూ వచ్చారు. ఇంద్రియాలున్నాయి, ఇంద్రియాలకు వాటి అర్థాలున్నాయి. కన్నున్నది అంటే ఒక రూపము, చెవి ఉన్నది అంటే దానికి శబ్దం, ఇట్లాంటివన్నీ ప్రసిద్ధంగా తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒకదానితోటి ఒకటి ఉండవు. కళ్ళు అన్నం తినడము, చెవులు రుచి చూడడం అట్లాంటివన్నీ చెయ్యవు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఈ కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఉన్న శరీరము వీటన్నిటిని తెలుసుకుంటూ ఉన్న ఆత్మకి చిహ్నం గాదు. ఎందుకు అని కారణం వల్లన, కార్యం వల్లన, అజ్ఞానం వల్లన, లేకపోతే వేరే ఏమైనా హేతువులున్నాయా? అర్ధాంతరాలకు ఒకదానికి ఒకటి గుర్తులు, చిహ్నాలు కావు గాబట్టా? లేదా సంయోగి సమవాయి, ఏకార్థ సమవాయి, విరోధి సమవాయి అని రకరకాలుగా మనము చూస్తూ వస్తూ ఉన్న కారణాలేవున్నాయో వీటి వలన. కార్యము అంటే ఏదైతే తయారైందో కారణం చేత, దానికి వేరే కార్యము కారణం గాదు గాబట్టా? మళ్ళీ పైగా ఏదో ఒక కార్యం జరిగిందంటే, వర్షం కురిసింది, నేల తడిసింది అంటే, ఒకదాన్ని బట్టి మనం ఒకటి తెలుసుకుంటాము. కానీ అవి కార్యకారణాల కనెక్షన్ తోటి ఉంటాయి. ఒక్కొక్కసారి కార్యము కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటే, నేల తడవడమన్న కార్యము కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటే, దానికి కారణమైన ఆకాశంలో మబ్బులు ఇప్పుడు లేకపోవడం వల్ల, ఇంతకుముందు ఉండడం వల్ల, ఈ రెండిటి మధ్యలో ఆ హేతువును, కార్యకారణ సంబంధాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఒక్కొక్కసారి నేల తడవలేదు, ఆకాశంలో మబ్బులున్నాయి అంటే, వర్షం కురవలేదు అని తెలుస్తుంది. ఒక్కొక్కసారి నేల తడవలేదు, ఆకాశంలో మబ్బులు గూడా లేవంటే, వర్షం కురవలేదు అని తెలుస్తుంటుంది. అట్లా గూడా చూస్తాం మనము. ఒక్కొక్కసారి భూతము ఏదో నిప్పు, నీరు లాగా 2 ఒకటేసారి ఉండొచ్చు. ఒకదానితో ఒకటి కూడి ఒకదాన్ని ఒకటి లేకుండా చేసుకోవచ్చు. ఇట్లాంటివి ఏవైనా ఒకటి ఉంటే తెలుస్తుంది. అయితే ప్రసిద్ధి పూర్వకంగా ఏదైనా తెలుస్తూ ఉన్నది అంటే, దాన్ని బట్టి ఓహో! ఇది దానికి చిహ్నము, లింగం అయిండొచ్చు గదా! అని మనం తెలుసుకుంటూ ఉంటాము.
అని 14 సూత్రం దగ్గర ఆపుతూ వచ్చాము. ఇంతకీ ఇంత దూరం వస్తే గూడా ఆత్మని ఎట్లా ఐడెంటిఫై చేయాలని మాత్రం మనకి తెలియలేదు. ఏ ప్రమాణాన్ని, ఏ లింగాన్ని, గుర్తును, హేతువును, చిహ్నాన్ని వాడి దేనివల్ల మనం ఆత్మని గుర్తించగలమంటే తెలియలేదు ఇంతవరకు 13 సూత్రాల వరకు గూడా. 14 సూత్రంలో ఏం చూసామంటే మనము, ఒక్కొక్కసారి ప్రసిద్ధిగా మనకు విషయం తెలుస్తుంటుంది. పొగ గనిపించిందనుకోండి, అక్కడ అగ్ని ఉండే ఉంటుంది. ఆ రకంగా అపదేశము, హేతువు తెలుస్తుంది. పొగను చూసామంటే, ఓహో! అక్కడ నిప్పున్నది అని తెలుస్తుంది. పోనీ అట్లా తెలుస్తుందా ఆత్మ? తెలియట్లేదు. పోనీ ఇంకొకటి చూద్దాము. అప్రసిద్ధః అనపదేశః. అపదేశం అంటే హేతువు, లింగం ఏదైనా గుర్తుండాలి. ప్రసిద్ధంగా ఒక్కొక్కసారి ఇట్లా పొగ చూసామంటే అదిగో అక్కడ నిప్పుందని తెలుస్తుంది. అయితే అప్రసిద్ధంగా జనరల్‌గా అట్లా జరగకపోవచ్చు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పొగ కనిపించిందంటే నిప్పు ఉండాలి. నిప్పుంటే పొగ కనిపిస్తుంది. అయితే ఒక్కొక్కసారి పొగ కనిపిస్తే గ్యారంటీ‌గా నిప్పుండాలని ఏం రూల్ లేదు. ఒక్కొక్కసారి నిప్పు లేకుండా గూడా పొగ రావచ్చు అని చెప్తున్నారు. అట్లాంటప్పుడు ఒక్కొక్కసారి విషయం మారిపోతుంది. సందిగ్ధావస్థ కలుగుతుంది మనకి అదేనా? కాదా? అని. ఇందులో మళ్ళీ అప్రసిద్ధమైన అనపదేశాలు అంటే ప్రసిద్ధంగా జనరల్‌గా ప్రతిసారి అన్ని చోట్ల, అన్ని విషయాల్లో ఇట్లానే జరుగుతుంది అన్నది లేకపోతే అదింకప్పుడు హేతువు గాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా దాని ఇష్టం వచ్చినట్టు జరుగుతుందంటే దాన్ని దీనికి గుర్తుగా ఎట్లా చెప్తాము? ఇందులో మళ్ళీ 2 రకాలున్నాయి. అసన్ సందిగ్ధః చ అనపదేశః అని. ఈ అప్రసిద్ధానికి, అసన్‌కి, సందిగ్ధానికి 3 విధాలుగా ఉన్న అనపదేశాలు అంటే హేతువులు కావు అని చూపించడానికి మన సిద్ధాంతి ఉదాహరణలు కూడా ఇచ్చారిక్కడ. యస్మాత్ విషాణి తస్మాత్ అశ్వః అని ఎవరైనా జెప్పారనుకోండి. అదిగో చూసావా? ఆ ఎదురుగా కనిపిస్తున్న ఒక ఏంటో కనిపిస్తుంది ఒక ఆకారము. దానికి విషాణి కొమ్ములున్నాయి. కాబట్టి అది గుర్రమే అని ఎవరైనా చెప్పారనుకోండి. అదిగో దానికి కొమ్ములున్నాయి కాబట్టి అది గుర్రము అని చెప్తే అది అప్రసిద్ధము. అట్లా ఎక్కడా ఉండదు. గుర్రాలకు కొమ్ములుండే ప్రశ్నే లేదు. కాబట్టి దాన్ని బట్టి మనం వెంటనే ఏం కనుక్కోవచ్చు? ఆహా! అది అప్రసిద్ధము. అదట్లా జరగదు. కాబట్టి అది అనపదేశము. అది దానికి కొమ్ములుండడం అన్నది గుర్రానికి చిహ్నం గాదు. ఎందుకంటే గుర్రాలకు కొమ్ములు ఉండవు అని తెలుస్తుంది మనకు వెంటనే. లేదా దీన్నే మళ్ళీ మనము ఆ అప్రసిద్ధంలోనే అసన్నికి ఉదాహరణగా చూసుకున్నాక, ఈ అప్రసిద్ధము సందిగ్ధంగా గూడా ఒక హేతువు కాకుండా పోవచ్చు. దానికొక ఎగ్జాంపుల్ 18లో చూపిస్తున్నారు. యస్మాత్ విషాణి తస్మాత్ గౌః ఇతి చ అనైకాంతికస్య ఉదాహరణం. ఆ ఎదురుగున్నదేదో ఉంది పాపం. దానికి కొమ్ములు కనిపిస్తున్నాయి. కొమ్ములు కనిపిస్తున్నాయి కాబట్టి అది గోవు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆవులకు కొమ్ములుంటాయి. కాబట్టి కొమ్ములు కనిపిస్తున్నాయి కాబట్టి అది ఆవు అనొచ్చు పర్వాలేదు. కానీ ఆవుకు మాత్రమే ఉండవు. ఏకాంతికంగా దానొక్కదానికి మాత్రమే కొమ్ములుండడం అన్నది ఉండదు. జింకలకు గూడా, లేళ్లకు గూడా కొమ్ములుండొచ్చు. వృషభాలకి గూడా కొమ్ములుండొచ్చు. ఇంక దేనికైనా ఉండొచ్చు. కొమ్ములున్నంత మాత్రాన అది గ్యారంటీగా గోవు మాత్రమే అవ్వాలని రూల్ లేదు. ఏది మనకు గ్యారంటీగా తెలుస్తుందంటే అది గుర్రం మాత్రం గాదు. గుర్రానికి కొమ్ములుండవు గాబట్టి, దీనికి కొమ్ములున్నాయి గాబట్టి, ఇది గుర్రం అయితే గాదని తెలుస్తుంది. అదేమో అసన్ అప్రసిద్ధ అనపదేశము. కానీ కొమ్ములున్నాయి గాబట్టి అది గోవు గూడా గావచ్చు, గోవా, అది జింకా, అది వృషభమా, ఏమి, అది ఆవా, అది ఎద్దా అని మనకి వెంటనే తెలీదు. సందిగ్ధంలో ఉంటాము. అప్పుడది సందిగ్ధ అనపదేశము. అప్రసిద్ధ సందిగ్ధ అనపదేశం అది. ఈ రకంగా ఉదాహరణలు చూసుకున్నాం గదా! ఇప్పుడు మన గోలేంటంటే ఆత్మ ఉన్నది. ఆత్మ ఉన్నది. ఇప్పుడేదో కొమ్ములుంటే
పోనీ కనీసం ఆవో, ఎద్దో కావచ్చు. దేన్ని బట్టి ఇది ఆత్మ అని చెప్తాం మనము? అంటే ఇంద్రియాలు కదులుతున్నాయి కాబట్టి, ఆత్మ ఉంటేనే గదా ఇంద్రియాలు కదిలేది. అందుకని ఆత్మ ఉంది అని చెప్పొచ్చు కావాలంటే. కానీ ఇదే ఆత్మ అని ఎట్లా చూపిస్తాము? అది ఇప్పుడు మన ప్రాబ్లమ్. ఆత్మ ఇంద్రియార్థ సన్నికర్షాత్ యత్ నిష్పద్యతే తత్ అన్యత్. మన ఆత్మ ఉన్నది గాబట్టే, ఇంద్రియాలతో, ఇంద్రియార్థాలతో కలిసి మనం విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మన ఇంద్రియము కన్ను ఒక అర్థాన్ని, రూపాన్ని చూసి ఆ రూపం ఏంటి అన్న జ్ఞానాన్ని పొందుతున్నది. అది దేని వల్ల కలుగుతున్నది అంటే తత్ అన్యత్ అది వేరేదున్నది. అది ఏదో అసన్ లేదా సందిగ్ధ, అప్రసిద్ధ అనపదేశాలతో మనం తెలుసుకోవట్లేదు. జ్ఞానంతో తెలుసుకుంటున్నాము. ఏ జ్ఞానం అంటే ఆత్మ అని ఒకటున్నది. దానివల్ల ఇంద్రియాలు వాటి అర్థాలను తెలుసుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఈ 3 గాదు. ఈ 3 గాదు. అప్రసిద్ధమా అనుకుందామంటే, ప్రసిద్ధంగా ప్రతాడికి ఆత్మ తెలుస్తూనే ఉన్నది. ప్రతివాడు నేను అంటాడు. ఆత్మ అంటాడు. ప్రతివాడికి తెలుసు. అప్రసిద్ధంగా ఉండడానికి అది లేకుండా పోతే గదా! పైగా ఇంకొక కారణం ఏంటంటే, ప్రసిద్ధంగా ఉండాలి అంటే, అది ద్రవ్యమై ఉండాలి. దానికి గుణమున్నది ఆత్మకి. ఆత్మకి గుణాలున్నాయి. గుణాలుండడం చేత అది ద్రవ్యంతో సంబంధంతోటుంటుంది. కాబట్టి ద్రవ్యమున్నది అంటే ప్రసిద్ధంగా కళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. ఈ కారణానికి అది అప్రసిద్ధము అని చెప్పడానికి వీల్లేదు. పోనీ అసన్న, అసన్న ప్రసిద్ధమా అంటే లేదు. దానికి రూపము ఉన్నది, దానికి గుణాలు ఉన్నాయి. కానీ ఇదిగో ఇది ఆత్మ అని చెప్పడానికి వీల్లేకుండా ఉంటుందా అంటే తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? సందిగ్ధం ఏం లేదు. ఆత్మ ఉంటేనే ఇంద్రియాలన్నీ కదులుతున్నాయి, పనిచేస్తున్నాయని క్లియర్‌గా తెలుస్తుంది. లేకపోవడం అన్న సందిగ్ధం ఏం లేదు. ఇదే, అదే అన్న అనుమానం ఏమీ లేదు. లేకపోవడం అన్న విషయమూ లేదు. ప్రసిద్ధంగా ఉంది. అది సత్‌గా తెలుస్తున్నది. సందిగ్ధం అనుమానం ఏమీ లేదు. కానీ అది ఏంటో తెలియట్లేదు. అది మన బాధ ఇప్పుడు. ఉన్నదని మాత్రం జనరల్‌గా తెలుస్తున్నది. ఆత్మ ఇంద్రియార్థ సన్నికర్షాత్ యత్ నిష్పద్యతే తతన్యత్. ప్రవృత్తి నివృత్తి చ ప్రత్యేగాత్మని దృష్టే పరత్ర లింగం. ఆత్మ ఉందని మాత్రం జనరల్‌గా మనకెట్లా తెలుస్తుంది అంటే, స్పెసిఫిక్‌గా ఇదిగో ఇది ఆత్మ అని చెప్పడానికి తెలియట్లేదు గానీ, జనరల్‌గా ఆత్మ అని తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుందంటే, దానికొక గుర్తున్నది. ఆ ఆత్మని గుర్తించేందుకు ఒక గుర్తున్నది. ఏమిరా అంటే, ఇప్పుడు ప్రత్యేగాత్మని నాలో ప్రవృత్తులు ఉంటాయి, నివృత్తులు ఉంటాయి. నేనేదైనా ప్రవృత్తి ఎందుకు చేస్తాను? ఏదైనా పనెందుకు చేస్తాను? దాని మీద నాకిష్టముంటే, రాగముంటే, అది కావాలని కోరుకుంటే, ఆ పని జేస్తాను. నాకోటి ఇష్టం లేదనుకోండి, నాకు నచ్చదనుకోండి, నాకదంటే ద్వేషం, నాకు పడదనుకోండి, దాని గురించి నేనేం ప్రయత్నం చెయ్యను. కాబట్టి, నాలో రాగద్వేషాలను బట్టి నాలో ప్రవృత్తి, నివృత్తులు అన్న క్రియలు కనిపిస్తూనే ఉన్నాయి గదా! యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్. నో డిఫరెన్స్. ఏ మాత్రం తేడా లేకుండా. పరత్ర ఇతరులలో కూడా ఇదే దృష్టం కనిపిస్తున్నది కదా! వేరే వాడు మొహం చిట్లించాడనుకోండి. వాడికి కోపమొచ్చింది. వాడు నివృత్తిలో ఉన్నాడు. వాడు దూరంగా ఎళ్ళిపోతున్నాడు. ఎందుకు అంటే వాడికి కోపమొచ్చింది. ద్వేషంలో ఉన్నాడు. లేదా వాడు నా దగ్గరకొచ్చాడనుకోండి. ఓహో! నేనంటే వాడికిష్టము అని నాలో ఎటువంటి చేష్టలున్నాయో, వాటి వెనకాల ఏ రాగద్వేషాలున్నాయో, అవి ఎక్కడి నుంచి వచ్చాయో రాగద్వేషాలన్న గుణాలు ఆ ఆత్మ సేమ్ టు సేమ్ వాడిలో గూడా ఉన్నాయి. పక్క వాళ్ళలో గూడా ఉన్నాయి. ఇంక ఎదురుగా ఉన్న వాళ్ళలో ఉన్నాయి. ఇంక పక్కింట్లో ఉన్న వాళ్ళ ఇంట్లో అన్ని చోట్ల అదే ఉంది. కాబట్టి ఆత్మ ప్రతి చోట ఒకటేలాగా ప్రవర్తిస్తూ ఉండడం చేత అందరిలో అదే ఆత్మ ఉన్నది అన్నది మాత్రం తెలుస్తున్నది. దృష్టలింగం అది ప్రత్యక్షంగా గనిపిస్తున్నది. కానీ అదేంటో మాత్రం తెలియట్లేదు. ఇప్పుడు దీన్ని ఇంకొక రకంగా ప్రయత్నం చేద్దాం మరి. మనకు ఇట్లా చూస్తే డైరెక్ట్‌గా ఆత్మను తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే తెలియట్లేదు గాబట్టి, ఇంకొక రకంగా
వేరే మార్గంలో అర్థం చేసుకోవడానికి చూసుకుందాము అని ఇంకొక ఆహ్నికని మొదలుపెడుతూ ఉన్నారు మన సిద్ధాంతి. ప్రవృత్తి నివృత్తి చ ప్రత్యేగాత్మని దృష్టే పరత్ర లింగం. నాలో, వాడిలో, వీడిలో అన్ని చోట్ల అందరిలో అదే విధంగా ప్రవర్తిస్తూ ఉండడం వల్ల అదే ఆత్మ ఉన్నట్టు ఉన్నది. కానీ ఎట్లా కనిపెట్టడం చూద్దాము. ఆత్మ ఇంద్రియార్థ సన్నికర్ష జ్ఞానస్య భావః అభావః చ మనసః లింగం. ఇప్పుడు ఆత్మ ఉన్నది. దాంతో పాటు ఇంద్రియాలున్నాయి. ఆత్మతో కూడి ఉండడం చేత ఇంద్రియాలు, వాటి ఇంద్రియార్థాలను, రూపాలను, రుచులను వాటిని చూస్తూ ఉంటాయి. చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు విషయం ఏంటంటే ఇంట్రెస్టింగ్‌గా ఏదో ఆత్మ ఉన్నది. అది ప్రసరిస్తున్నది గాబట్టే ఇంద్రియాలకు ఇంద్రియ అర్థాలు తెలుస్తున్నాయి. నా కంటికి రూపం తెలుస్తున్నది. నా నోటికి రుచి తెలుస్తున్నది. ఏదో నా చెవులకు శబ్దం తెలుస్తున్నది. తెలుస్తుంటే తెలుస్తాయి గానీ, ఆ జ్ఞానం ఉంది గానీ, బానే ఉంది గానీ, ఒక్కొక్కసారి ఆ జ్ఞానం కలుగుతుంది. ఒక్కొక్కసారి కలగదు కదా! మరి. ఇప్పుడు ఆ రూపం చూడగానే రూపం ఉంది అని వెంటనే తెలియొచ్చు, తెలియకపోవచ్చు, వేరే రకంగా తెలియొచ్చు. అదే జ్ఞానం ప్రతిసారి కలుగుతున్నదా? కలగట్లేదు గదా! ఆత్మ, ఇంద్రియాలు కూడి ఉంటే, ఇంద్రియాలకు వాటి అర్థాలు ప్రతిసారి ఒకటే విధంగా తెలుస్తూ ఉన్నాయనుకోండి. అప్పుడు బానే ఉండేది. డైరెక్ట్‌గా ఆత్మకి, ఇంద్రియాలకి కనెక్షన్ ఉందని చూసుకోవచ్చు మనము. ఇప్పుడు మన ప్రాబ్లమ్ ఏంటంటే, ఒక్కొక్కసారి ఆ జ్ఞానం కలుగుతుంటుంది, ఒక్కొక్కసారి కలగదు, ఒక్కొక్కసారి వేరే రకంగా కలుగుతుంటుంది. ఇట్లుంది పరిస్థితి. దీనివల్ల మనం కనిపెట్టేదేమంటే, మనకు లింగం. దీనివల్ల మనకేం గుర్తు, ఏం తెలుస్తున్నది అంటే, మనసని మధ్యలో ఒకటి ఉన్నట్టున్నది. ఒక మిడిల్ మ్యాన్ ఉన్నట్టున్నది మధ్యలో ఫిల్టరు. ఆ ఫిల్టర్ ఏం చేస్తుందంటే, ఈ ఆత్మకి, ఇంద్రియాలకి మధ్యలో ఉండి, ఇంద్రియాలకి వాటి ఇంద్రియార్థాలను, ఆ జ్ఞానాన్ని ఒక్కొక్కసారి సరిగ్గా అందిస్తుంది, ఒక్కొక్కసారి మారుస్తుంది, ఒకసారి అసలు అందివ్వదు. ఈ రకంగా ఉండడం చేత వీటి మధ్యలో మనసన ఒకటున్నదని మనకు లింగం గుర్తు. అది దానివల్ల మనం కనిపెట్టింది. ఇప్పుడు ఈ మనసుతోటి ఏమైనా మనం ట్రై చేయగలమా? డైరెక్ట్‌గా ఇంద్రియాలు, ఇంద్రియార్థాలను బెట్టుకొని ఇక్కడ చూసాము. పైన ఒక 20 సూత్రాల్లో ఇంద్రియాలు, ఇంద్రియార్థాలను బెట్టుకొని ప్రసిద్ధంగా ఏమైనా తెలుస్తుందా మనకు ఆత్మ అని ట్రై చేశాము. 20 సూత్రాలు ప్రయత్నం చేశాము. ఇంద్రియాల వల్ల డైరెక్ట్‌గా తెలియట్లేదు. ఇంద్రియార్థాలు ఉంటాయి. ఇంద్రియాలు వాటిని రకరకాలుగా పట్టుకుంటూ ఉంటాయి. ఎందుకు అంటే ప్రాబబ్లీ మధ్యలో ఈ స్టెప్ ఒకటి మిస్ అయినట్టున్నాం మనము. దీన్ని చూద్దాం అసలు ముందు మనస్సుని అర్థం చేసుకున్నామనుకో, అప్పుడు మనసు ఎందుకు ఇన్ఫర్మేషన్‌ని రకరకాలుగా ప్రాసెస్ చేస్తుంది అని అర్థమైతే, దాన్ని బట్టి దాని వెనకాల ఉన్న ఆత్మ తెలుస్తుందో ఏమో! కాబట్టి ఇట్లా ట్రై చేద్దామని ఇంకొక యాంగిల్‌లో మొదలుపెడుతున్నారు మన కాణాదులు. ఆత్మ ఇంద్రియార్థ సన్నికర్ష జ్ఞానస్య భావః అభావః చ మనసః లింగం. తస్య ద్రవ్యత్వ నిత్యత్వే వాయునా వ్యాఖ్యాతే. ఇది మధ్య మధ్యలో వస్తుంది. ఈ సూత్రం చాలా సార్లు మధ్య మధ్యలో వస్తుంటుంది. ఇదొచ్చినప్పుడల్లా మనము ఇంతకు ముందు దీని గురించి వ్యాఖ్యానించారు గదా! మన భాష్యకారులు ఈ సూత్రానికి. దాన్ని మళ్ళీ మళ్ళీ మనం గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు పైన గూడా ఆత్మ గురించి మనం చెప్పుకున్నప్పుడు గూడా, అంతకన్నా ముందు గూడా ప్రతిసారి ఇదిగో ద్రవ్యత్వ, నిత్యత్వాలు ఇంతకు ముందు చెప్పుకున్నాం గదా! అదే విధంగా మన వాయువు కోసం ఎట్లా అర్థం చేసుకున్నామో ద్రవ్యత్వ, నిత్యత్వాలు అట్లానే దీన్ని గూడా తెలుసుకోవాలి అని ఈ సూత్రాన్ని మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటారు. ద్రవ్యత్వ నిత్యత్వే వాయునా వ్యాఖ్యాతే. వాయువు అన్న ఎగ్జాంపుల్ పెట్టుకొని ద్రవ్యత్వం, నిత్యత్వం ఎక్స్‌ప్లెయిన్ చేశాం కదా! దాన్నే మళ్ళీ ఇక్కడ చూసుకోండి అని చెప్తూ ఉంటారు మనకు. కాబట్టి ఇక్కడ గూడా మళ్ళీ అంతే. తస్య అంటే మనం మనసు యొక్క ద్రవ్యత్వ నిత్యత్వే వాయునా వ్యాఖ్యాతే. అంటే ఏమి ఇప్పుడు మనసు యొక్క ద్రవ్యత్వం, నిత్యత్వము ఎట్లా తెలుస్తుంది? మనసు ఒక ద్రవ్యం. అసలు మనసుని తీసుకెళ్ళి ఇక్కడ ద్రవ్యంలో పెడితే మనం అప్పటినుంచి ఆలోచిస్తున్నాము. ఈ ఐదో సూత్రం చదువుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆలోచిస్తున్నాము. ఆత్మ ద్రవ్యం ఎట్లా? మెటీరియల్.
మనస్సు ద్రవ్యము, మెటీరియల్ ఎట్లా? మ్యాటర్ గాదు గదా! మనస్సు, ఆత్మ 2 మ్యాటర్స్ ఎట్లా అవుతాయి? మ్యాటర్స్‌లో ఎందుకు పెట్టారు వాటిని తీసుకెళ్ళి అని మనం ఆలోచిస్తూనే ఉన్నాము. వాళ్ళు ఒకటే చెప్తారు. ఇవన్నీ మ్యాటర్ ఎందుకు అంటే, మెటీరియల్ ద్రవ్యాల్లో ఎందుకు బెడుతున్నారంటే, ద్రవ్యత్వం, నిత్యత్వం ఉన్నాయి గాబట్టి. ద్రవ్యత్వం దేని వల్లనంటే, గుణాలుంటే మాత్రం అది ద్రవ్యం. గ్యారంటీ. గుణాలుంటే మాత్రం అది ద్రవ్యం. మనసుకి చాలా ఉంటాయి గుణాలు. మనసుకి బోలెడు గుణాలుంటాయి. రకరకాల గుణాలతో అటు ప్రవర్తిస్తూ ఉంటుంది గాబట్టి, మనసు ద్రవ్యం. నిత్యం ఎందుకు అంటే, అవయవాలు లేకపోతే, బాడీ పార్ట్స్ కనిపించకపోతే అది నిత్యం. అవయవాలుంటే మాత్రం అది అనిత్యమవుతుంది. అవయవాలు లేకపోతే అది నిత్యము. గుణాలున్నాయంటే మాత్రం అది ద్రవ్యము. ఇంకింతే దానికి డెఫినిషన్. ప్రతి చోట మన కాణాదులు వాళ్ళ వైశేషిక సూత్రాల్లో ఏ వస్తువుని, ఏ తత్వాన్ని పట్టుకుని వాళ్ళు విశ్లేషిస్తూ ఉన్నా గూడా, వాళ్ళు చూసేది దీనికి అవయవాలున్నాయా లేదా? దీనికి గుణాలున్నాయా లేదా? గుణాలున్నాయంటే అది ద్రవ్యము. అవయవాలున్నాయంటే అది అనిత్యము. ఇప్పుడు మన మనస్సు నిత్యము. ఎందుకంటే దానికి అవయవాలు లేవు. మన మనస్సు ద్రవ్యాల్లో ఎందుకు బెట్టారంటే, దానికి గుణాలుంటాయి కాబట్టి. ఇప్పుడు ఇంకొక విషయం కనిపెడదాం. మరి మనసు గురించి అర్థం జేసుకోవాలి గాబట్టి, ప్రయత్న యోగపద్యాత్, జ్ఞాన యోగపద్యాత్ చ ఏకం. ప్రయత్నం చేశామంటే జ్ఞానం కలుగుతుందా? ప్రయత్నం చేయగానే వెంటనే జ్ఞానం కలుగుతుందా? యుగపత్ ఒకటేసారి సైమల్టేనియస్‌గా ప్రయత్నం చేయడం, జ్ఞానం కలగడం అని ఒకటేసారి జరుగుతాయా అంటే, ప్రయత్నం చేయగానే జ్ఞానం కలగడం అన్నది ఒక్కటేసారి యుగపత్ జరగడం అన్నది లేదు. కుదరదట్లా. ప్రయత్నం చేస్తాము. జ్ఞానం తర్వాత కలుగుతుంది. దీన్ని బట్టి మనకేమర్థమైతుంది? మనసన్నది ఏకం ఒకటే ఉన్నది. మనసు ఒకటే ఉన్నది. ఒకవేళ చాలా మనసులున్నాయనుకోండి. ఒక మనసు ప్రయత్నం చేస్తుంటుంది. ఒక మనసు అర్థం చేసుకుంటుంటుంది. ఒక మనసు మాట్లాడుతుంటుంది. ఒక మనసు వింటుంటుంది. అట్లా రకరకాలుగా చేయొచ్చు. ఉన్నది ఒకటే ఉంది పాపము మనసు. కాబట్టి అది ఏదన్నా ఒకటే పని చేస్తుంది. అది మాట్లాడే టైంలో వినదు. మాట్లాడుతూ ఉన్నప్పుడు మనసు ఆలోచించుకుంటూ మాట్లాడుతుంటుంది. అప్పుడు ఆ సమయంలో ఎవరైనా చెప్తుంటే విన్నదాన్ని ప్రాసెసింగ్ చేయడం అది జేయదు. వింటూ ఉన్న సమయంలో మాట్లాడదు. ప్రయత్నం చేస్తున్న సమయంలో జ్ఞానాన్ని పట్టుకోదు. జ్ఞానాన్ని పట్టుకుని ప్రాసెస్ చేస్తున్న సమయంలో ప్రయత్నం జేయదు. ఆలోచించుకునేటప్పుడు కావాలంటే మీరు గూడా చూసుకోండి. ఆలోచించుకుంటూ ఉన్న టైంలో ఒక్కొక్కసారి నడుస్తూ ఆలోచిస్తూ ఆలోచన తీవ్రమైందంటే ఆగుతాము. నడవడం గూడా ఆపుతాము. మాట్లాడడం ఆపుతాము. ఏమి చేస్తున్నామో చేతిలో ఉన్న పని అది ఆపేస్తాము. ఆపి ఫ్రీజ్ అవుతాము. ఫ్రీజ్ అయ్యి ఫోకస్ చేస్తాము. ఎందుకు అంటే జ్ఞానం ప్రాసెస్ చేస్తున్న టైంలో యాక్షన్ ఏముండదు. ప్రయత్నం చెయ్యము. కర్మ ఉండదు. కర్మలాగితేనే కర్మలాగితేనే జ్ఞానము. కర్మలు చేస్తూ జ్ఞానాన్ని పొందడం అన్నది కుదరదు. జ్ఞానము, నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తున్న టైంలో యాక్షన్స్ ఆగుతాయి. యాక్షన్ చేస్తున్న సమయంలో యాక్టివ్‌గా ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చెయ్యము. ఎందుకు అంటే యాక్షన్ చేసేందుకు, నాలెడ్జ్‌ని, ఇన్ఫర్మేషన్‌ని ప్రాసెస్ చేసేందుకు రెండిటికి ఒక్కటే ఉన్నది అంతఃకరణము. చాలా ఉంటే ఒకటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటుంది. ఒకటి ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తుంటుంది. ఒకటి యాక్షన్ చేస్తూ ఉంటుంది. అవన్నీ జరగొచ్చు. లేవు గదా! ఒకటే టైంలో ఇన్ని జరగవు. ఏదన్నా ఒకటే జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనకేం తెలుస్తుందంటే, మనసన్నది ఏకం ఒకటి. దీనికి ఈ సూత్రం ఇచ్చినందుకు కాణాదులకి నమస్కారము. ప్రయత్న అయోగపశ్చాత్ జ్ఞాన అయోగపశ్చాత్ చ ఏకం. ఇప్పుడు ప్రాణ అపాన నిమేష ఉన్మేష జీవన మనోగతి ఇంద్రియాంతర వికారాః సుఖ దుఃఖ ఇచ్ఛా ద్వేష ప్రయత్నాః చ ఆత్మనః లింగాని. మనసు యొక్క చిహ్నాలు గుర్తులేమి అంటే, ప్రాణముంటే మనసుంటుంది. ప్రాణవాయువులు ఊపిర్లు కదులుతున్నాయి అంటే అదేదో ప్రయత్నం చేస్తుంటుంది మరి.
ఊపిర్లు లోపలికొస్తూ, బయటికి వెళ్తూ ఉన్నాయి అంటే, మనసు కదులుతూ ఉన్నది అని అర్థం. అపానము తిన్న భోజనాన్ని బయటికి తోస్తూ ఉండడానికి అపాన వాయువులుంటాయి. అది గూడా మనసుంటేనే గాని అది జరగదని జెప్తున్నారు మరి. నిమేషము కన్నులు మూయడము. ఉన్మేషము కన్నులు తెరవడము. ఈ ప్రాణాపాన నిమేష ఉన్మేషాలన్నీ మనస్సు ప్రయత్నం వల్ల ఎందుకు జరుగుతాయి? ఇవన్నీ అప్రయత్నంగా జరిగే విషయాలు గదా! మరి వీటన్నిటిని మనస్సుకి చిహ్నాలని జెప్తున్నారెందుకు? ఏ విధంగానో మరి? తర్వాత జీవనం, బ్రతకడం, బ్రతకడం గూడా మనసున్నది అని చెప్పడానికి చిహ్నం అంటున్నారు. బ్రతికుండడం కోసం చాలా కర్మలు జేస్తాము. కోర్స్ ఆ కర్మలన్నీ మనసుంటేనే చేస్తాము. బ్రతకాలన్న మనసే లేకపోతే అసలు కర్మలు గూడా జేసే ఉద్దేశం గూడా ఉండదు. చెయ్యము. సరే అది ఒప్పుకుందాము. మనోగతి మనసుంటేనే గదా దానికి ఉండే రకరకాల గతులు. మనసే లేకపోతే దానికి గతులెక్కడుంటాయసలు? ఇంద్రియాంతర వికారాహ మనస్సు ఉంటేనే గదా ఇంద్రియాల్లో వికారాలు కలిగేది. నా నోరన్న ఇంద్రియమున్నది. మనసుకి తినాలనిపిస్తేనే నోట్లో లాలాజలమంతా ఊరేది. అట్లాంటి వికారాలు శరీరంలో మార్పులెప్పుడు కలుగుతాయి? మనసుంటేనే, అది కదులుతుంటేనే ఇంద్రియాల్లో కూడా వికారాలన్నీ కలుగుతుంటాయి. మార్పులు వస్తూ ఉంటాయి. అవును నిజమే. ఇది మాత్రం అనుమానం లేదు. సుఖము, దుఃఖము, ఇచ్ఛ, కోరిక, ద్వేషము, ప్రయత్నము ఇవన్నీ మనసు వల్లే. మనసుంటేనే ఎవడైనా ఏదైనా ప్రయత్నం జేసేది. మనసు లేకపోతే అసలు ప్రయత్నం గూడా జేయడెవడు. మనసున్నది అంటే దానికి ఇచ్ఛాద్వేషాలు, రాగద్వేషాలుంటాయి. ఇంక దానికి ఇష్టమైంది ఏదైనా జరిగితే అబ్బా! ఎంత సుఖంగా ఉందనుకుంటుంది. దానికి ఇష్టం లేనిది జరిగితే అబ్బా! ఎంత కష్టమొచ్చిందనుకుంటుంది. దుఃఖం అంటుంది. ఇవన్నీ మాత్రం మనసున్నది అని చెప్పడానికి గుర్తులేని నిజమే. నాకు మాత్రము పర్సనల్‌గా ప్రాణాపాన నిమేష, ఉన్మేషాల గురించి అనుమానాలున్నాయి. కానీ, మన కాణాదులు చెప్తున్నారు గాబట్టి మనం దాన్ని గూడా తీసుకుందాము. ప్రాణ అపాన నిమేష ఉన్మేష జీవన మనోగతి ఇంద్రియాంతర వికారాః సుఖ దుఃఖ ఇచ్ఛాద్వేష ప్రయత్నాః చ ఆత్మనః లింగాని. మళ్ళీ తస్య ద్రవ్యత్వ నిత్యత్వే వాయునా వ్యాఖ్యాతే. ఈ మనస్సు యొక్క ద్రవ్యత్వం, నిత్యత్వం వాయువు వల్ల మనం ఇంతకు ముందు కనిపెట్టినట్టే ఇక్కడ గూడా అక్కడేం వ్యాఖ్యానం చేశామో ఇక్కడ గూడా దాన్ని అట్లానే కనిపెట్టాలని చెప్తున్నారు. ద్రవ్యత్వం ఎందుకు అంటే దానికి గుణాలుంటాయి. సుఖ దుఃఖాలు, ఇచ్ఛాద్వేషాలు ఇవన్నీ దాని గుణాలు. అది నిత్యము ఉంటుంది. ఎందుకంటే మనసుకి ఈ అవయవాలుంటాయని ఎట్లా చూపిస్తాము కాబట్టి. అవయవాలు లేకపోవడం వల్ల అది నిత్యము. గుణాలుండడం వల్ల అది ద్రవ్యము. ఇప్పుడు కొన్ని విషయాలు వెంటనే తెలుస్తాయి. మళ్ళీ ఇంక ఇంక మనసు గురించి అర్థమైంది కదా! దాన్ని పక్కన పెడదాము. ఎంతో కొంత మనసు గురించి అర్థమైంది. ఇప్పుడు మన మెయిన్ క్వెషన్ ఏంటంటే ఆత్మని ఎట్లా కనిపెట్టాలి? మళ్ళీ దాని దగ్గరికొచ్చి మళ్ళీ కొంచెం దంచి చూద్దాము. ఇంతకుముందు కొంచెం ప్రయత్నం చేసాము. ఏమీ అంతుబట్టలేదు. కాబట్టి లేచెళ్ళి ఇంకొక టాపిక్ గురించి చూసుకున్నాము. దాన్ని బట్టి ఇది తెలుస్తుందా అని ఆలోచించుకున్నాము. అదెంతో కొంత తెలిసినట్టే అనిపిస్తుంది. దాన్ని పక్కన పెడతాం. మళ్ళీ ఇప్పుడు ఇటొచ్చి మళ్ళీ ఆత్మ గురించి ఒకసారి ట్రై చేసుకుందాం. మళ్ళీ కొంచెం దంచి ట్రై చేద్దాం. ఇదిగో ఇప్పుడు యజ్ఞదత్తః ఇతి సన్నికర్షే ప్రత్యక్షాభావాత్ దృష్టం లింగం న విద్యతే. వాడున్నాడు యజ్ఞదత్తుడని. వాడు దగ్గరికొచ్చాడనుకోండి. వాడిని చూసి ఒరేయ్! వీడు యజ్ఞదత్తుడు అని మనం తెలుసుకోవచ్చు ప్రత్యక్ష లింగము, ప్రత్యక్ష ప్రమాణం వల్ల, దృష్టలింగం వల్ల ఓహో! వీడు యజ్ఞదత్తుడు అని తెలుసుకుంటాము. అయితే ఆ యజ్ఞదత్తుడి యొక్క ఆత్మ ఇది అని తెలుసుకోవడానికి ఏమైనా దృష్టంలింగం ఉన్నదా అంటే, నా విద్యతే లేదు. కావాలంటే ఆ రూపాన్ని జూసి వీడు యజ్ఞదత్తుడు అంటాము. ఈ యజ్ఞదత్తుడిలో ఆత్మ అంటే ప్రతాళ్ళలో ఆత్మ ఉంటుందని ఇక్కడ మనం ఆల్రెడీ పైన మూడో అధ్యాయం, ఒకటో ఆహ్నిక 20వ సూత్రం దగ్గర ప్రతి వాడిలో అటువంటి ప్రవృత్తులు, నివృత్తులే గనిపిస్తున్నాయి గాబట్టి, ప్రతి వాడిలో ఆత్మ ఉన్నదనైతే తెలుస్తుంది గానీ, ఆ ఉన్న ఆత్మ పోనీ ఇప్పుడు నా పక్కన వీడున్నాడు యజ్ఞదత్తుడు. వీడిలో ఆ ఆత్మ ఎట్లా తెలుస్తుంది? వాడు నా పక్కనే ఉన్నాడు పైగా. వాడిని క్లోజ్‌గా జూస్తున్నాను.
వాడు బాగా తీవ్రంగా చూస్తున్నాను వాడిని. కానీ వాడు కనిపిస్తాడు. వాడి ఆత్మ కనిపించట్లేదు. యజ్ఞదత్తః ఇతి సన్నికర్షే ప్రత్యక్షాభావాత్ దృష్టం లింగం న విద్యతే. సామాన్యతో దృష్టాచ్చ అవిశేషః. సామాన్యతో దృష్టం వల్ల పోనీ ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణంతోటి తెలియట్లేదు గదా! చూడగానే ఊరికనే రూపాలు కనిపిస్తాయి. వాటికున్న పేర్లు తెలుస్తాయి. వాటిలో ఉన్న ఆత్మ తెలియట్లేదు. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం వల్ల తెలిసే అవకాశం లేదు మనకి. పోనీ సామాన్యతో దృష్టమన్న అనుమాన ప్రమాణం అంతటా అట్లానే ఉంటుంది గాబట్టి దాన్ని తెలుసుకుందామా అంటే, సామాన్యతో దృష్టం ఇక్కడ సామాన్యంగా నేనెట్లా ప్రవర్తిస్తానో పక్కన వాడు గూడా అట్లానే ప్రవర్తిస్తున్నాడు గాబట్టి అందరిలో అట్లానే ఉండిండొచ్చు ఆత్మ అని జనరల్‌గా తెలుస్తుంది గానీ, ఉన్నది అని మనము ఊహించొచ్చు గానీ, ఇట్లా ఉంటుంది అని సామాన్యంగా అందరిలో ఇట్లా ఉంటుందని చూపించడానికి సామాన్యంగా గూడా అనుమాన ప్రమాణంతోటి తెలియట్లేదు గదా! అదిగో ఇట్లా ఉండిండొచ్చు ఆత్మ అని. సామాన్యతో దృష్టాచ్చ అవిశేషః. పోనీ ఇంకేమైనా మార్గం ఉందా అంటే ఇదిగో అన్నిటికి ఒకటి క్యాచ్ ఆల్ టైప్‌లో ఒక సొల్యూషన్ ఉంటుంది మనకు. తస్మాత్ ఆగమికః. వేదమే ప్రమాణం. వేదం ఇట్లా ఉంటుందని చెప్తుంది కాబట్టి ఆత్మ, అదట్లా ఉంటుందని మనం కనిపెట్టాలి. అయితే పోనీ అంత మాత్రమేనా? వేద ప్రమాణంతో మాత్రమే తెలుసుకోగలమా అంటే, అహం అని అందరికి తెలుస్తుంది గదా! అహం ఇతి శబ్దస్య వ్యతిరేకాత్ న ఆగమికం. నేను అనగానే ఏంటో తెలుస్తుంది గాబట్టి, వేదంలో ఎందుకుంటుంది ఆ విషయము? వైదిక ప్రమాణం మాత్రమే, ఆగమ ప్రమాణం మాత్రమే అని ఎట్లా జెప్తాము? ఇదేమో అనుభవ ప్రమాణం. అది ప్రత్యక్ష ప్రమాణమూ గాదు. అనుమాన ప్రమాణమూ గాదు. ఆగమ ప్రమాణమూ గాదు. పోనీ ఆగమాల్లో చెప్తుంది. వేదాలన్నీ చాలా క్లియర్‌గా ఆత్మని ఎక్స్‌ప్లెయిన్ జేస్తాయి. దానివల్ల తెలుస్తుందా ఆత్మ ఎట్లా ఉంటుందో? తెలియట్లేదు గదా! మరెట్లా తెలుస్తుంది అంటే, ఒకటే ఒకటి ఉన్నది. సిద్ధాంతి గారు అనుభవ ప్రమాణం అని ఒకటుంటుంది. దానివల్ల మాత్రమే ఆత్మ తెలుస్తుందిట. అది తెలిస్తే నేనెందుకు ఈడ కూర్చుంటాను? ఇంకా తెలియట్లేదు గాబట్టే నేను గూడా మీతో పాటు ప్రయత్నం జేసుకుంటున్నాను. సరే మరి. వచ్చే వారం మనం వచ్చి కూర్చొని 10వ సూత్రం దగ్గర నుంచి మళ్ళీ ప్రయత్నం చేసుకుందాము. ఇవాళ ఇక్కడ ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.